దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రి లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి అన్నారు. కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే గౌరిచరిత పెన్షన్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రజలకు న్యాయం జరుగుతోందని ఆమె తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినందున రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని ఎమ్మెల్యే తెలిపారు. మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరించి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు, ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పెన్షన్ 3,000 రూపాయలు ఉండేది 4,000 రూపాయలు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మేరకు ఆయన ఈ రోజు మనకు జూలై 1వ తేదీనే మనం ఈ పెన్షన్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనుంది. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతా ఉన్నాడంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయలేదు. అటువంటిది మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతా ఉన్నారు. 5 సంతకాలు పెట్టాడమ్మా. మొట్టమొదటిది మన పిల్లలంతా చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సి పై 16,000 ఈ పార్టీ ప్రజలకు ఈ 37 ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నా భూతో నా భవిష్యత్తు రాష్ట్రంలో 3వసారి చంద్రబాబు 4వసారి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ స్టేజ్ మధ్య ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంకా ముఖ్యంగా ఏమంటే ప్రజలకు తెలియదు, ఈ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం పైన మన సార్ గారు చెప్పిన విధంగా 1వ తారీఖు